ఎమోషనల్ స్ట్రెస్ నుంచి దాన్ని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా నేను ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. అక్యూట్‌గా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్‌దే మేజర్ రోల్. హ్మ్. దాంతో పాటు డిఫరెంట్ విధానాల్ని కౌన్సెలింగ్ కానీ, హీలింగ్ కానీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నెమ్మదిగా మెడికేషన్ బర్డెన్‌ని తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్స్ పెరగకుండా ఉపశమనం పొందగలుగుతాము. ఓకే. ఇంతకీ క్రానిక్ డిసీజెస్‌లో మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ దేనితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు? సో, ఇప్పట్లో చెప్పాలంటే మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. అలానే గట్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైపోయాయండి. ఈ 2 మేజర్‌గా చాలా పెరిగాయని చెప్పొచ్చు. హ్మ్. మెంటల్ హెల్త్ కండిషన్స్‌కొచ్చినట్లయితే సిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్, యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్ ఇలాంటివి ఒకప్పుడు ఉన్నంత తక్కువగా ఇప్పుడు లేవు. చాలా పెరగడం జరిగింది. అలానే గట్ డిజార్డర్స్‌లో ఇన్‌ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఇలాంటివి గట్ ఇష్యూస్ కూడా అంటే మన గట్ అనేది ఫుడ్‌ని యాక్సెప్ట్ చేయడం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఫుడ్‌లో ఉన్న ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అండ్ ఆ ఫుడ్ చేసే విధానం ఇవన్నీ మేజర్ రీజన్స్ అని చెప్పాలి. ఇందాక నేను చెప్పినట్టు గట్ డిస్బయోసిస్ అన్నాను కదా! హ్మ్. సో, ఈ గట్ డిస్బయోసిస్ అంటే మనకి జీర్ణకోశంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటన్నిటిని కలిపి మైక్రోబయోటా అంటాం. వాటిల్లో మేజర్‌గా హెల్త్ ప్రమోటింగ్ అండ్ డిసీజ్ కాజింగ్‌గా డివైడ్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ డెండ్రిక్ ప్రిడిస్పోజిషన్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ విధానం వల్ల ఈ హెల్త్ ప్రమోటింగ్ అనేది తగ్గిపోయి డిసీజ్ కాజింగ్ అనేవి పెరిగిపోవడం. దాన్ని డిస్బయోసిస్ అంటాం. బ్యాలెన్స్ అనేది పోవడం. ఓకే. ఈ మైక్రోబయోటాని మనం థర్డ్ బ్రెయిన్ అంటాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజికల్ బ్రెయిన్ ఫస్ట్ బ్రెయిన్ అనుకుంటే, గట్‌ని సెకండ్ బ్రెయిన్ ఆర్ ఎంట్రిక్ బ్రెయిన్ అంటాం. బట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్‌ని థర్డ్ బ్రెయిన్ అంటాం. ఇవి లిటరల్‌గా మన బాడీలో, మన సిస్టమ్‌లో ప్రతి ఫంక్షన్‌ని దే డిక్టేట్. సో, హ్మ్. గట్ డిస్బయోసిస్ అనేది అందువల్ల ఈ క్రానిక్ డిసీజ్‌కి మేజర్ రూట్ కాజ్ అని చెప్పొచ్చు. ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అవుతది. ఎందుకంటే సెల్ లెవెల్‌లో ఎఫెక్ట్ అవుతది ఫస్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నాను. హ్మ్. క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ అన్నాను. ఇది సింపుల్‌గా అర్థం అవ్వాలంటే మీకు ఒక టూ వీలర్ ఉందనుకోండి. హ్మ్. దాన్ని నడుపుతూ ఉన్నారు. దానికి కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. మనం సర్వీసింగ్ చేయిస్తాం కదా! దానిలో చెత్త చెదారం అనేది కార్పొరేటర్‌లో చేరడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.